ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను గణేశ నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు. గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామి వారిని ఒక ఆశీస్సులు. తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలంతను కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని. సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం. 16/9/2024 నుండి 30/9/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి. సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి. కన్య రాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. విఘ్నేశ్వర స్వామి వారు గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి? మకర రాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు శని దోషాన్ని ఎలా తొలగించుకోవాలో, గణపతి స్వామికి ఆశీర్వాదాలు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు కనుక శని యొక్క ప్రభావ సంచార స్థితి వక్రగమనంలో ఉన్నప్పుడు దోష సంచార స్థితిని తొలగించుకోవాలి అన్నట్లయితే వీలైనంత వరకు తెల్లటి నువ్వులను మంచి ముద్దగా ఏర్పాటు చేసుకొని అట్లా పాలు పోసి కలిపి ఒక 21 ప్రమిదలను ఏర్పాటు చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనెను కానీ వీలైతే కొబ్బరి చిప్పలో కానీ అంటే మనం కొబ్బరి సగభాగం కొట్టిన తర్వాత అందులోనైనా నూనెను పోసి గణపతి స్వామి వారికి భక్తి శ్రద్ధల చేత దివ్యమంగళమైన నీరాజనంలో సమర్పించుకొని మనసారా కళ్ళకు అద్దుకోవడం వలన ఈ యొక్క తెల్లటి ఉండలను నైవేద్యంగా ఏర్పాటు చేసి అటుకులను పక్షులకు కానీ జలచరాశులకు దానం చేయడం వలన శనిదోషం తొలగి వీరు అనుకుంటున్న మంచి ప్రపంచానికి మంచి ఆధ్యాత్మికంగా విద్య ఉద్యోగ విదేశీయాన వ్యాపార సామ్రాజ్యంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే ధనస్థానంలో శని సంచార స్థితి వక్రంలో ఉండడం వల్ల అపోహలకు వెళ్ళొద్దు. వీలైనంతవరకు మౌనంగా ఉండండి. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అపోహలకు వెళ్ళొద్దు. తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన గతించినటువంటి పెద్దవారికి ఈ యొక్క మహాలయాల పక్షాలలో పెట్టడం వలన ఆత్మ వారి యొక్క తృప్తి చెంది మీకు ఎలాంటి సమస్యలు లేకుండా అంటే వంశపారంపైన పితృదోషాలు లేకుండా కాపాడే శ్రీరామ రక్ష ఉంటుందని చెప్పి తప్పకుండా మకర రాశి వారు ఆ యొక్క గతించిన వారికి పెట్టుకోవాలి అని చెప్పి గమనించగలగాలి. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు
మకర రాశి వారి యొక్క సొంతం. అలాగనే వీరికి విశేషమైనటువంటి భాగ్యస్థానంలో 3 గ్రహాల సంచార స్థితి ఉండడం వల్ల వివాహం కాని వారికి ప్రయత్నంలో వివాహం సాధించడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం వల్ల స్థిరాస్తులు, చరాస్తులు, కొత్తమైన ప్రాజెక్టులు సంపాదించడం, ఉద్యోగ ప్రయత్నాల్లో మకర రాశి వారికి అన్నింటా సొంతం అని చెప్పి గమనించాలి.